హలో అండి. నేను ఇప్పుడు ఒమాహా బీచ్ దగ్గర ఉన్నానన్నమాట. చూడండి ఈ బీచ్ ఎంత బాగుంది అందంటే అంత బాగుంది నిజంగా. అసలు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, నాకు నోట్లోంచి మాటలు రావట్లేదు. న్యూజిలాండ్లో ఇది ఒక ఒమాహా అని ఒక ఏరియా అనమాట, బీచ్ అనమాట. సో ఈ బీచ్ ఇసుక కూడా చాలా తెల్లగా ఉంది. ఎంత తెల్లగా ఉందంటే చాలా బాగుంది అనమాట. నేను అనుకుంటూ ఉంటాను, అసలు అందం సౌందర్యం అనే పదాలు న్యూజిలాండ్ చూసి పుట్టినయేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే నిజంగా. చాలా అంటే చాలా చలిగా ఉంది. వింటర్ సీజన్ జస్ట్ స్టార్ట్ అయ్యిందనమాట. సో నాకు కొంచెం నీళ్ళంటే భయం, లోపలికి వెళ్ళాలని ఉంది కానీ భయంతో వెనక్కి వెళ్ళిపోతున్నాను. అసలు ఎంత అందంగా ఉందంటే నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను, అంత అందంగా ఉంది. చూడండి ఆ సముద్రం అలలు. కానీ నిజంగానే నేను ఏమని చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంత సంతోషం ఉత్సాహంలో నాకు మాటలే రావట్లేదు ఈ ప్రకృతి అందాన్ని చూసిన తర్వాత. నిజంగా అండి అంత బాగుంది. మీకు కావాలంటే వెనకాల నుంచి చూస్తాను, చూడండి అసలు ఎంత బాగుంది అంటే ఆ అలలు. ఇక్కడ ఇల్లులు కూడా చూశాను నేను, అసలు మార్వెలస్గా ఉన్నాయి అనమాట, చాలా గార్జియస్గా ఉన్నాయి. అంత హై ఇక్కడ న్యూజిలాండ్లో ఇల్లులు కూడా ఎలాగా కొంటారంటే బీచ్కి దగ్గరలో ఉన్న ఇల్లులు కొంటూ ఉంటారు. సో ఇట్స్ వెరీ వెరీ నైస్ అనమాట. నిజంగా చెప్పాలంటే నాకు అస్సలు మాటలు రావట్లేదు, అంత అందంగా ఉందండి ఇది. నిజంగా నాకు అస్సలు మాటలు కూడా రావట్లేదండి, అంత అందంగా ఉంది ఈ ప్రదేశం, ఈ బీచ్. చూడండి ఎంతమంది, అది ఇక్కడిక్కడో కొండలు, మొత్తం కొండలే అనమాట. ఎంత అందంగా ఉన్నదో అంటే అంత అందంగా ఉంది. కొంచెం లోపలికి వెళ్తాను, నాకు చాలా భయం నీళ్ళంటే. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా సముద్రం అటువైపు వెళ్ళేదంటారు, నాకు చాలా భయం అనమాట. కానీ ఇప్పుడు కొంచెం వెళ్తున్నాను, ఆ సౌండ్కి నాకు, ఈ అలల సౌండ్కి నాకు భయం వేస్తుంది. ఈవెన్ దో నేను ఇక్కడి వరకు వచ్చేసాను. సో ఇలా ఉంటుందండి న్యూజిలాండ్. చాలా అందమైన ప్రదేశం. ఈ అందమైన ప్రదేశాన్ని మాటల్లో చెప్పలేము, మాటల్లో వర్ణించలేకపోతున్నాను ఈ ప్రకృతి అందాన్ని. సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు స్టే ట్యూన్ విత్ మీ. బాయ్.